జాయింట్ యాక్షన్ ఫర్ బెటర్ శంకర్లాస్ ఫ్లైఓవర్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్రాడీపేట అరండల్పేట షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధి మరి ఇది జాయింట్ ప్రెస్ మీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సూటిగా 4-5 అంశాలు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు మీ అందరి దృష్టిలో ఉన్నాయి. హైకోర్టు అపాయింట్ చేసినటువంటి స్పెషల్ అడ్వకేట్ కమిషన్ గుంటూరు నగరానికి విచ్చేసి శంకర్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించి ఆదివారం దాదాపు 4 గంటల సేపు రిపోర్ట్ తయారు చేసుకెళ్లిన పరిస్థితి మనం అందరం గమనించాం. వారు వచ్చిన సందర్భంలో అటు కార్పొరేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, మేయర్ గారు, ఇటువైపు పౌర సంఘాల ప్రతినిధులు, అలాగే షాప్ యజమానులు అందరూ కూడా వారికి తమ సమస్యలను విన్నవించుకున్నటువంటి పరిస్థితి గమనించాం. కానీ అదే సందర్భంలో కొన్ని అపోహలు, కొన్ని అభాండాలు జేఏసీ మీద వేసే ప్రయత్నం కూడా జరిగింది. వాస్తవాలని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఇది అందరూ గమనించాల్సింది, మిత్రులు, మీడియా మిత్రులు కూడా, అసలు ఈ హైకోర్టులో కేసు వేసింది షాప్ ఓనర్స్ కాదు. స్పష్టంగా మీరు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ అయ్యాయి. మొట్టమొదటి రిట్ పిటిషను రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, రేట్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం అవ్వకముందే ప్రభుత్వం యొక్క ప్రకటన చూసి జనవరి దాకా బ్రిడ్జిని పగలగొట్టం, ఇతర పనులన్నీ ప్రారంభిస్తాం, ఇవన్నీ ప్రణాళిక వేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పి ప్రకటించిన నేపథ్యం పోయి ఆగస్టు 9వ తారీఖున బ్రిడ్జిని కూలగొట్టబోతున్నాం, నిర్మాణ పనులు వేగవంతం కాబోతున్నాయని చెప్పి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి రిట్ పిటిషన్ కోర్టులో ఫైల్ అయింది, హైకోర్టులో. దానిలోని ప్రధాన అంశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాట్యూటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. దాని ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం 120 అడుగుల ప్రాజెక్టు కాబట్టి ఆ 120 ఫీట్ ప్రాజెక్టు ప్రీ రిక్విజిట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్డు వైడనింగు, డ్రైనేజీలు తీసేయటం, ఎలక్ట్రిసిటీ పోల్స్ తీసేయటం, ఇతర స్తంభాలు తీసేయటం, ఎక్విజిషన్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో షాపులు అవన్నీ ఎక్విజిషన్ చేసుకోవటం, ఇవి పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆర్డర్లో ఉంది. దాన్ని వైలేట్ చేస్తూ బ్రిడ్జిని కూలుస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటిసారి కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వాదాపవాదాలు జరిగి ఆగస్టు 6వ తారీఖున స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. కానీ స్టేటస్ కోని వైలేట్ చేస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పును కూడా వైలేట్ చేస్తూ ప్రభుత్వ అధికారులు ఆగస్టు 9వ తారీఖున ఇక్కడ బ్రిడ్జిని కూల్చేసిన పరిస్థితి మీరందరూ చూశారు. వైలేషన్ కానీ ఇతర అంశాలు కానీ మా వైపు నుంచి జరగల. నగర అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. బ్రిడ్జి పడేసిన తర్వాత కూడా ఏవైతే స్టాట్యూటరీ వర్కింగ్ ఆర్డర్లో ఉన్నాయో నామ్స్, వాటిని ఫాలో అవుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతాయని 2 నెలల పాటు దాదాపు ప్రజలందరూ భావించి ఎదురు చూశారు. మేము కూడా చూసాం. కానీ అవేమీ జరగకుండా, ఎటువంటి ఇతర చర్యలు చేపట్టకుండా కేవలం తమకు ఉన్నటువంటి 80 అడుగుల ప్లేస్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలెట్టేసి అరండల్పేట 4వ లైన్ వరకు దాదాపు ప్రజా రవాణా స్తంభింపజేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసినటువంటిది మీరందరూ గమనించారు. ఆ నేపథ్యంలో 3 నెలల తర్వాత పౌర సంఘాలు, గుంటూరులో ఉన్నటువంటి పౌర సంఘాలు, అనేక సంఘాలు కలిసి మళ్ళీ 2వ రిట్ పిటిషన్, అందులో నేను కూడా ఉన్నాను, ఇతర సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అనేక పౌర సంఘాల ప్రతినిధులు అందులో ఉన్నారు. ఆ రిట్లో వ్యాపారస్తులు ఎవరు లేరు. మేము వెళ్ళింది 2వ పిటిషన్లో వీళ్ళు మొత్తం కోర్టు ఆర్డర్ని కూడా వైలేట్ చేస్తూ నిర్మాణ పనులు చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పరుస్తున్నారు,
సర్వీస్ రోడ్స్, అప్రోచ్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ ప్రజలకి వెంటనే కల్పించే పనిని కోర్టుని చూడమని చెప్పి, అలాగే కన్సల్టెన్సీ ఏదైతే వీళ్ళకి సూచన చేసిందో ఈస్ట్ వెస్ట్ లింకు కట్ అయిపోతుంది కాబట్టి ఒక రైల్వే గేట్ ఓపెన్ చేయటం కానీ లేదా ఆర్యూబీ నిర్మాణం కానీ ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణాకి ఇవ్వాలని చెప్పి సూచించిందో దాన్ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో రెండు వైపులా ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే మీరు జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇవి కోర్టులో ఉన్నటువంటి కేసు. వ్యాపారస్తులకి వీటికి ఎటువంటి సంబంధం లేదు. కోర్టు దాన్ని పరిశీలించిన తర్వాతే నిన్న మేయర్ గారు కూడా మాట్లాడుతూ ప్రెస్లో చెప్పారు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేయడానికి అడ్వకేట్ కమిషనర్ గారు ఇచ్చేశారు, పాత ఫోటోలు చూడడానికి కాదని. అది వాస్తవం. కానీ అందులో వాస్తవం ఏంటంటే గత 3 నెలల నుంచి ఏదైతే ఇక్కడ జరిగిందో వర్క్ అవన్నీ పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వీళ్ళు మొత్తం వైలేట్ చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఈ అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి మీరు వెళ్ళి ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదివారం పంపించారు. ఆ ముందు రోజు సాయంకాలం నుంచి ఆ రోడ్డు అంతా శుభ్రం చేసి ప్రజలకి ఎటువంటి రవాణా సౌకర్యం ఇబ్బంది లేదని చూపించే ప్రయత్నం ఆదివారం జరిగింది తప్ప ఆ రోజు పని మీద కోర్టు వారిని పంపిలా. కాబట్టి మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. న్యాయస్థానం ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి, సాక్ష్యాధారాలతో ఉన్నాయి. మేము కల్పించిన అపోహలు, అభూత కల్పనలు న్యాయస్థానం నమ్మే పరిస్థితి లేదని మేము భావిస్తున్నాం. పక్కా సాక్ష్యాలతో అన్నీ ఉన్నాయి కాబట్టే హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది. గౌరవ మేయర్ గారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఇటువంటి కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ దుష్టశక్తులు కొన్ని ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని కూడా చెప్పడం స్పష్టంగా ప్రజలందరూ విన్నారు. అలాగే అడ్వకేట్స్ని చాలా చులకన చేస్తూ మాట్లాడారు. ఫీజుల కోసం కొంతమంది లాయర్లు వ్యాపారస్తుల్ని ఉసిగొలిపి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుకోవటానికి కోర్టులో కేసులు వేశారని చెప్పారు. నేను ఇప్పటిదా చెప్పిన పాయింట్స్ అదే. వ్యాపారస్తులు ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు మొదలైందో ఇండివిజువల్గా ఎవరు దారిన వాళ్ళు కోర్టును ఆశ్రయించుకుని వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకున్నారు. వారికి వాళ్ళు ఆశ్రయించిన కోర్టుకి వాళ్ళు వెళ్ళినటువంటి మార్గానికి జేఏసీకి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాళ్ళందరికీ ఎల్ఏ యాక్ట్ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపన్సేషన్ పే చేయమని స్పష్టమైన ఆర్డర్లు ఇచ్చేసింది ప్రభుత్వానికి. దానికి జేఏసీకి ఏంటి సంబంధం? లాయర్లు డాక్టర్ల దగ్గరికి క్లయింట్స్ను పేషెంట్లు వెళ్తారు తప్ప లాయర్లు డాక్టర్లు వచ్చి రోడ్డు మీద మా దగ్గరికి రండమ్మన్న ఎవరు అడగరు. వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు లాయర్ల ద్వారా. ఫీజుల కోసం బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపేటువంటి కార్యక్రమం వాళ్ళు చేపట్టాల్సిన అవసరమే ఉంది. అంతేకాదు గౌరవ మేయర్ గారు ఇంకో మాట కూడా అన్నారు, మేము 5 సార్లు షాపులకు వెళ్ళి రిక్వెస్ట్ చేసాము టీడీఆర్ బాండ్లు తీసుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తున్నామని చెప్పి. మేము వాళ్ళ జేఏసీగా ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఆ స్థాయిలో ఉండి మీరు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, ఆ వ్యాపారస్తుల్లో చాలామంది మీ పరిచయస్తులే, స్నేహితులే. మరి వాళ్ళు మీరు ఇచ్చిన దాన్ని ఎందుకు అంగీకరించలేదని మేము అడుగుతున్నాం. అంటే ప్రభుత్వం మీద విశ్వాసం లేక, మీరు ఇచ్చే అమౌంట్ మీద విశ్వాసం లేక, మీరు చేసినటువంటి సర్వేలు వీటి మీద నమ్మకం లేక, ఇవన్నీ వాస్తవాలు ప్రజలకి తెలియాలి. మమ్మల్ని ఎందుకు నమ్ముతారు? వాళ్ళు అధికారంలో ఉంది మీరు. మిమ్మల్ని నమ్మకుండా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారంటే ఇక్కడ ఏదో తప్పు జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే పౌర సంఘాలుగా మా బాధ్యత మేము పోషించాలి కాబట్టి బ్రిడ్జి దీనివల్ల ఆగిపోయే ప్రమాదం ఉందేమో అనేటువంటి ఆందోళనతోనే మేము హైకోర్టును ఆశ్రయించి ఈ సర్వీస్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు ఆర్యూబీ ముందు నిర్మిస్తే ఎటువంటి సమస్య రాదని చెప్పి వెళ్ళాం తప్ప బ్రిడ్జిని ఆపమని కానీ ఇంకో రకమైనటువంటిది మా పిటిషన్లు ఎక్కడా లేదు. కోర్టు కూడా బ్రిడ్జిని ఆపమని చెప్పాల. మొన్న స్టేటస్కో ఎత్తేసి మీకు 4 రోజులు సమయం ఇస్తున్నాం, ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా నిర్మాణ పనులు చేసుకోండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆ 4 రోజులు గమనించిన తర్వాతే వీళ్ళు అదేం ఫాలో అవ్వట్లేదు అని అర్థమైంది కాబట్టే మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేసి పరిశీలన చేయడానికి వచ్చారు.